విధానంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రతి ప్రధాన సెంటర్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనదారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని రానున్న 2-3 రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా మరిన్ని చర్యలు చేపడతామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ జోయల్ డేవిడ్సన్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా 3 రోజులు అవుతుంది. మనతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ 3 రోజుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేశారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అంటే ఇంకా ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపు 3 రోజులు అవుతుంది కేబీఆర్ పార్కు చుట్టూ ఈ యొక్క ఆంక్షలు పెట్టి. సో ఇప్పుడు మొదటి రోజు ఉన్నంత పరిస్థితి ఈ రోజులు ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ప్రజలంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? సేమ్ అండి, అంటే ట్యూస్డే మనకి ఫస్ట్ డే ఇంప్లిమెంట్ చేసిన రోజు అంటే ఈవెన్ దో సిపి గారు కానీ డీజీ గారు కానీ మేము డీసీపీ మేడం టీము అందరూ ప్రతిసారి చెప్పినా కూడా జనాలకి వన్ వే అమలు అవుతుంది అని తెలుసుకున్నారు. కానీ మనం ఆఫీస్ రెగ్యులర్గా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అన్నది తెలుసుకోలేకపోయారు. సో ప్రతి జంక్షన్ దగ్గర వాళ్ళు ఆగడము, వాళ్ళు సైనేజ్ చూడడము, లేకపోతే మా ఆఫీసర్స్తో మాట్లాడి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవడం. సో ప్రతి వెహికల్ అక్కడ స్లో డౌన్ అవుతున్నప్పుడు మనకి పైలప్ అయింది. అండ్ ఆ రోజు దాదాపు 3 o'clock వరకు మేము స్ట్రగుల్ ఉండే. మధ్యాహ్నం తర్వాత ఒక 4 o'clock 5 o'clock తర్వాత ఈజ్ అవుట్ అయింది. నిన్న అండ్ ఈరోజు చాలా సాఫీగా జరుగుతుంది. చాలామంది తెలుసుకున్నారు, కన్ఫ్యూషన్ పోయింది. అండ్ మా తరపు నుంచి కూడా సైనేజెస్ మా డీసీపీ మేడం, కాజల్ మేడం వాళ్ళ టీం అంతా డే టైంలో ఈ రెగ్యులేషన్ చూస్తూ నైట్ టైంలో ఇంప్రూవ్మెంట్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఇంప్రూవ్ చేయాలి, ప్యాచ్ వర్క్ ఎక్కడ చేయాలి, సైనేజెస్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలన్నది వాళ్ళు టీం పెట్టి స్టడీ చేసి అది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ జంక్షన్స్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా పెట్టినాం. అంటే జనాలు కంటిన్యూస్గా ప్రతి ఒక్కరికి మనము అక్కడ ఈ నాయిస్లు చెప్తే కూడా అర్థం అవ్వట్లేదు కాబట్టి కంటిన్యూస్గా ఇంపార్టెంట్ జంక్షన్స్కి మీరు రైట్ తీసుకోండి అని అట్లా కంటిన్యూస్గా చెప్పడం వల్ల కూడా వాళ్ళు సాఫీగా వెళ్తున్నారు. వాల్యూమ్ తగ్గిందని అనుకున్నాము, బట్ సైబరాబాద్ ఆ కెమెరాస్ వెళ్ళి అవుట్పుట్ అని చూస్తే వాల్యూమ్ ఏం తగ్గలేదు. అంటే ట్యూస్డే ఎంతమంది వెళ్ళారో అంతే మంది వెనస్డే వెళ్ళి ఉన్నారు. ఓన్లీ కన్ఫ్యూజన్ ఇవన్నీ బాగా తగ్గింది కాబట్టి సాఫీగా జరుగుతుంది. ఇంకా ప్రజలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నది ఉంటే మాకు అక్కడక్కడ ఆగి కూడా బాగా చేశారని చెప్తున్నారు కొంతమంది సార్ ఇది చేస్తే బాగుంటుంది. మొన్న భారతీయ విద్యాభవన్ జంక్షన్లో అక్కడ భారతీయ విద్యాభవన్ నుంచి బయటకు వచ్చే స్కూల్ బస్సెస్కి యూటర్న్ చేయడానికి అవకాశం లేకుంటే ఆ ముందుకు అప్పుడు స్టాప్ చేసిన అట్లనే ఉండే. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ ఇట్లా ఈ చిన్న స్ట్రెచ్లో ఉన్న వాళ్ళకి యూటర్న్ చేయాలంటే మొత్తం తిరిగి రావాలి సార్. సో అది యూటర్న్ ఇమీడియట్లీ ఓపెన్ చేసినాము. అట్లా చిన్న ట్వీకింగ్స్ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో అది మాకు తెలియజేస్తున్నారు, మేము స్టడీ చేస్తున్నాము, వీలైన వరకు దాన్ని అటెండ్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ప్రజలకి, అంటే ప్రజల నుంచి వచ్చిన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇంకా ఎలాంటి మార్పులు చేయబోతున్నాం సార్ మనం? అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మాకు ఈ మార్పు అవసరం ఉన్నా చేయలేకపోతున్నాము. బికాజ్ ఇప్పుడు మీడియన్ ఉంది, మీడియన్లో కొన్ని ప్లేసెస్ ఇంకా కట్ చేసి వాళ్ళకి ఇంటర్చేంజెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బికాజ్ రైట్ నుంచి లెఫ్ట్లో రావాలన్నా, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలన్నా ఇప్పుడు ఆ గ్యాప్ లేకపోవడం వల్ల ఒకటే ప్లేస్ ఇచ్చినాము. అది ఎక్స్క్లూజివ్గా ఇస్తే ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు చిన్న చెట్టు కూడా కొట్టొద్దు మీడియన్లో అని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అది చేయలేకపోతున్నాము. సో ఉన్న దానిలో సైనేజెస్ పెట్టేసి వాళ్ళని గైడ్ చేస్తున్నాము. మా ఆఫీసర్స్ కూడా ఉండి గైడ్ చేస్తున్నారు. సో అలాంటి చేంజెస్ మనకి మేబీ రూలింగ్స్ ఏమైనా చేంజ్ అయింది, వాళ్ళ డైరెక్షన్స్ ఏమైనా దానిలో మాకు రిలీఫ్ ఇస్తే అది కొన్ని ఓపెన్ చేసి నడిపిస్తాము. అలాగే కొన్ని స్పీడ్ బాగా పెరిగిపోయింది. బాగా జంక్షన్స్లో చూస్తే 70-80 స్పీడ్లు కూడా కొట్టేస్తున్నారు. సో అక్కడ స్పీడ్ కామింగ్ మెషర్స్ అడిగినాము. అది కార్పొరేషన్ మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంజనీర్స్ సహకారంతో అది కూడా చేయాలి. జంక్షన్స్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ పెట్టడం, స్పీడ్ కామింగ్ మెషర్స్ పెట్టడము. ఎస్పెషలీ ఇలాంటి మధ్యాహ్నం టైంలో అంతా బాగా స్పీడ్ వెళ్తున్నారు, నైట్ కూడా వెళ్తున్నారు. సో ఆ మెషర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. రైట్, ఇది అంటే మనం చూస్తున్నాం దాదాపు 3 days నుంచి ఒక మొదటి రోజు మాత్రమే ప్రజలు ఇబ్బంది పడ్డట్టుగా కనిపించింది. కానీ నెక్స్ట్ డే నుంచి చాలా ఫ్రీ అయిపోయారు, చాలా స్పీడ్గా, అతి వేగంగా. మనం ఒకసారి ట్రయల్ వేసి చూసాం మేము కూడా.
అంటే 99 టీవీ నుంచి మనం ఏదైనా ప్రజలకి చెప్పే ముందు ఒకసారి మేము దాన్ని అనుభవించి చూస్తాం. సో ఇప్పుడు మేము ఈ యొక్క కేబీఆర్ పార్క్ నుంచి మొత్తం కూడా బైక్ మీద తిరిగితే కేవలం 5 మినిట్స్లో ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేయగలిగినాం. అంటే ఒక రకంగా 3 రోజుల క్రితం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పార్కు చుట్టూ తిరగాలంటే దాదాపు ఒక గంటన్నర టైం పట్టేది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇలాంటి అనేకమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే. కానీ ఇప్పుడు ఒక బైక్ తీసుకొని మనం దీని చుట్టూ కనుక తిరిగితే కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే ఒక రౌండ్ పూర్తి చేయగలుగుతున్నాం. అంటే ఇది ఒక అంతకు ప్రజలకి మేలు చేసే ఉపయోగంగానే ఉంటుంది. మరోవైపు ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కనుక పూర్తయితే ప్రజలందరూ కూడా చాలా సాఫీగా తమ ప్రయాణాలను అదేవిధంగా గమ్యస్థానాలకు వెళ్ళొచ్చు అనేది మాత్రం డేవిస్ జోయల్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అబ్దుల్తో ప్రేమ్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి.